మీరు అమ్మే మీరైపోయి అంతా ఉన్నారు. మీరు పెడితేనే అమ్మకి ఇష్టం బాగా. మీతోనే అందరికి పెట్టిచ్చేది గూడానమ్మ. నేనిస్తే అమ్మకు తృప్తి. ఆవిడ ఇష్టంగా అడిగేవారా మిమ్మల్ని ఏదైనా ఇది నాకు చేసి పెట్టు? అట్లా అమ్మకి తినటానికి ఇష్టాలే ఉండవు. ఆ! ఒకసారి 62లో జూన్ 16 కొన్ని డేట్లే బాగా గుర్తుంటాయి. జనం ఎక్కువ లేరు. అక్కడ ఒక మందిరంలాగా ఉండేది. ఇప్పుడు ఆలయం ఉన్న చోట ఒక మందిరంలాగా ఉండేది. ఉన్నట్టుండి లేచి బావి దగ్గర నీళ్లు తోడుకోవటం పోసుకోవటం మొదలుపెట్టింది. అట్లా స్నానాలు చేస్తున్న ఆ బావిలో నీళ్లు చాల ఎదురింటి వాళ్ళు అంత నీళ్లు తెచ్చిచ్చారు. అన్నీ పోసుకుంటూ ఉంది, నీళ్లు చాలటల్లా చెరువు తెచ్చిచ్చారు. ఇదంతా అయింది. అంతా సర్దుకొని యువతలకు వచ్చిన తర్వాత ఇట్లాగ ఒక యాత్రికులు వచ్చి అమ్మ దర్శనార్థం వచ్చి ఒక 16 మామిడి పండ్లు తీసుకొచ్చారు. అవి కోసుకురా అంది. కోసుకొస్తే టెంకలు వేరే తీసాము, పళ్ళు ముక్కలు మామూలుగా ఒక ముక్క తిని అందరికీ ప్రసాదం పెట్టడమే అమ్మ అలవాటు. కానీ ఆ రోజు అమ్మ మొత్తం మామిడి పండ్లు మొక్కలు మొత్తం తినేసింది. అంటే ఆ తినేటప్పుడు కూడా మన ఇది లేదు, మన స్పృహ లేదు. ఒక అతీతమైన స్థితిలో పడుకుంది. పైగా పడుకుని బొక్కబోర్లా పడుకుని పళ్ళెంలో తెచ్చిస్తే మొత్తం అలా తినేసింది. అది అమ్మ ఆ తినటం అనేది తన కోసం కాదు, ఇతరుల కోసం అనేది మనకు అర్థమవుతుంటుంది. ఒక్కోసారి పేర్లను కూడా ఉచ్చరిస్తూ ఉంటుంది. నీకు సరిపోయిందా, నీకు బాగుందా, అడవిలో ఎక్కడో ఉన్న వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉంటుంది. అనేక సందర్భాలు అలా జరిగినాయి. ఒకసారి రొట్టె కాల్చుకురమ్మని, అది అందులో తడి ఉండద్దని, నేను బాలింతనని, అట్లా అని ఆకుతో సహా తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఎండుటాకులు కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళ పేర్లు కూడా అప్పుడప్పుడు పైకి వస్తుంటుంది. అమ్మ ఆహారం తీసుకునేది కానీ తన కోసం కాదు. నేనేం చేసినా మీకోసమే అనే అమ్మ ఒక వాక్యం కూడా ఉంది. నేనేం చేసినా మీకోసమే, తన కోసం అంటూ ఏం లేదు. ప్రతిదీ మన కోసం, ఎవరికో అందించడానికి. అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళ పేర్లు కూడా మధ్య మధ్య అంటూ ఉండేది. అలా అమ్మ ఆహారం తీసుకునే ఆహారం వాళ్ళ కోసం. చాలామంది అమ్మతో సాంగత్యంలో, అమ్మను చూసిన పారవస్యంలో ఎంతోమంది గొప్ప గొప్ప గాయకులు కానీ, రచయితలు కానీ ఎన్నో రకాల పాటలు రాశారు. వాళ్ళందరూ చాలా చేరువయ్యారు కదమ్మా అమ్మకి అప్పట్లోని. అలాంటి వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా మీకన్నా? అదే సావిత్రి, లక్ష్మీరాజ్యం. ఇక్కడ అమ్మను చూసిన తర్వాతనే నర్తనశాలలో జననీ శివకామిని అనే పాట రాసింది. తర్వాత ఘంటసాల, వీళ్ళపాట రఘురామయ్య గారు, లక్ష్మీరాజ్యం, జానకి, సుశీల వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అప్పుడు నేను కూడా ఉన్నాను పక్కన. తర్వాత గుమ్మడి శ్రీరంగారావు ఇంటికి వెళ్ళింది. గుమ్మడి తర్వాత లీలా, వాళ్ళంతా కూడా దర్శనం చేసుకున్నారు. తర్వాత రేలంగి ఇంటికి వెళ్ళింది. రేలంగి వారు అల్లు రామలింగయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పట్లో వాళ్ళకి ఒక అబ్బాయి పోయి ఉన్నాడు అనుకుంటా. అందరినీ నవ్వించేవాడికి నీకు దుఃఖమా అని ఇంటేసరికి పడుకుని అవుతాడు. అమ్మ అల్లు రామలింగ వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళింది. 71లో అమ్మ ఇంత భోజనం జరుగుతున్నది, ఇంత ఎక్కడా చూడలేదు నేను ఇట్లాంటిది, కనీ విని ఎరుగను అంటే, నాన్న సౌకర్యంలోని చోటు ఇది భోజనం కాదు, ఇది ప్రసాదం అని చెప్తుంది. ఏం సౌకర్యాలు ఉన్న చోట మాత్రం ఏ అన్నాలు పెడుతున్నారమ్మా, ఇక్కడ అన్నదానాలు ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతారు. అడిగితే ఇది దానం కాదు నాన్న, తల్లి బిడ్డకు పెట్టుకోవటం దానం ఎట్లా అవుతుంది, అడుక్కొచ్చైనా తల్లి బిడ్డల కడుపు నింపుకోవాలి, అది తల్లి ధర్మం కోసం వచ్చాను నేను అంటుంది. పైగా దానికి నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో, అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో. అమ్మ ఇచ్చిన సందేశం కూడా ఆదరణగా పెట్టుకో, గంజిపోసైనా సరే ఇతరులకు ఆదరణగా పెట్టుకో. నీకున్నది తృప్తిగా తిని అంటే దాంట్లో భావం ఏంటంటే నీకు ఏది ఉంటే అది ఇది భగవంతుడు ఇచ్చాడు అనుకుని, వాళ్ళకి అని ఉంది నాకు అది లేదు ఆ భావం లేకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి దాంట్లో ఆదరణగా పెట్టుకో, అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో. పైగా నువ్వు ఎవరికన్నా ఏదైనా సాయం చేసావనుకో, అది వాడికి ఏదో చేశాను అనుకోవద్దు, నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అనే భావించు. అది భగవంతుడు ఈ అవకాశం ఇవ్వకపోతే చేయలేం కదా. ఏం చేసినా కూడా సంసారంలో ఉండటం ఆధ్యాత్మిక సాధనకు అడ్డు రాదు. ప్రతిదీ భగవత్ సేవ అనుకోగలిగితే, ఇది నీ కాఫీ ఇచ్చాను, ఇది అమ్మకిస్తున్నాను ఆ భావం ఉంటే మీకేదో కాఫీ ఇస్తున్నాను అనే భావం ఉండదు. అట్లా భగవత్ సేవ అనుకోగలిగితే ఆధ్యాత్మిక సాధనకు అడ్డు రాదు అని చెప్పిందమ్మా.
మీకు డైరీ రాసే అలవాటు ఉందమ్మా మీకు? ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అమ్మని చూసిన కొత్తల్లోనే అమ్మ మాట వృధా పోకూడదు, అమ్మ చర్య వృధా పోకూడదు, అది రాయాలని భావం, అమ్మని ఎట్లా అయితే వదిలిపెట్టకూడదు, అమ్మ దగ్గరే ఉండాలనే భావం ఆనాడు ఎప్పుడైతే కలిగిందో ఈ భావం కూడా కలిగింది. అప్పట్లో కాశీ నుంచి ఒక పండితుడు వచ్చాడు. పండితుడు వస్తే ఆయన మాట్లాడుతున్నాడు, చాలా బాగా, చిన్నవాడే అతనప్పుడు. మాట్లాడుతుంటే నేను కాగితం కలం తీసుకుని కూర్చున్నా. అమ్మ ఆ రోజుల్లో వద్దు 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 అన్నది అమ్మ. అందుకని నేనేం చేశాను, అమ్మ కనపడదనే దృష్టి కాదు, కానీ ఆ రోజుల్లో తడికెళ్ళి ఇళ్ళు, ఇటు అక్కడ కూర్చుంటే ఈ తడికి ఇవతల, అటు కూర్చుంటే అట్లా తడికెళ్ళి అవతల, అమ్మ ఎదురుగుండా వద్దంది కదా, అట్టా రాశా. చాలా బాగా వచ్చింది, అక్షరం ముక్క పోకుండా వచ్చింది. వస్తే తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఏది నువ్వు రాసావుగా, వద్దన్నా వినకుండా రాసావుగా, తీసుకురా. చూసి ఒక అక్షరం పోకుండా ఎట్ట రాసే ఉంది, నాకు తెలియదమ్మా, అమ్మ రాయిస్తే రాస్తాం, లేకపోతే మన చేతిలో ఏం, ఇది కూడా మన ప్రమేయం ఏముంది, అమ్మ రాయిస్తేనే రాయగలం, ఏదైనా అమ్మ చేయిస్తేనే చేయగలం. ఈనాటికి కూడా నీ ఇష్టం అనే భావమే, అదే పెద్ద గొప్ప మంత్రం నాకు, నీ ఇష్టం. అంటే మీరు ఏమేమి అమ్మ మీద చేశారమ్మా రచనలు? శ్రీవారి చరణ సన్నిధి, శ్రీవారు కాబట్టి ఆ చరణ సన్నిధిలో జరిగిన కార్యక్రమాలు కాబట్టి అలా పేరు పెట్టాలనిపించింది. తర్వాత మహోపదేశం అని అమ్మ ఒక గురువు గారికి అమ్మ తత్వాన్ని బట్టి వాళ్ళ పిన్నత్త గారు ఆమె దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ఉంది ఆ పుస్తకం. గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే అమ్మే చివరికి గురువైంది. ఆమె ఆదేశానుసార ప్రకారమే మాఘ పూర్ణిమకి ఇంత వయసు వచ్చాక చేయమని చెప్తుంది. అప్పుడు 1998లో ఉపదేశాలు చేసింది. అంతేదేమో ప్రత్యేకంగా ఉపదేశాలు అట్లా అయ్యే ఉండదు, నీకు ఇష్టమైన చేసుకున్నా అన్న అంటే ఉపదేశం. చివరికి వాళ్ళు బలవంతంగా మొండిగా ఉంటే అమ్మ అనుకో అంటుంది. అట్లా అయితే నీకు రాముడు ఇష్టం అనుకో, కృష్ణుడు చేస్తే మళ్ళీ నీకు ఇబ్బంది కదా, అయ్యో ఇటు నేను అనుకుంటే అమ్మ ఇట్లా అన్నది అని ఆ దృష్టి లేకుండా నీ ఇష్టం నాన్న అంటుంది. కాదమ్మా నువ్వు చెప్పంటే అమ్మ పేచీ లేదమ్మా, అమ్మ అంటే అంతులేనిది, అడ్డు లేనిది, అన్నిటికీ ఆధారమైంది. శ్రీవారి చరణాల సన్నిధిలో మీకు బాగా నచ్చిన వాక్యాలు 2 వాక్యాలు చెప్పండి. అమ్మ ప్రతి వాక్యము అమ్మ దగ్గర జరిగే ప్రతి విషయం, ప్రతి సంఘటన విలువైంది. ఇది మా నాన్నగారు అమ్మను చూసిన క్షణం నుంచి పద్యాలు రాశారు. అవి అమ్మ నోటికొచ్చు, అవి చదువు నాన్న, ఇవి చదువు నాన్న అంటుండేది అమ్మ. అట్లా చదివి వినిపించేవాళ్ళు. అమ్మ దగ్గర ఆనాడు నిట్టాడిళ్ళే కదా అక్కడ, ఆ రోజుల్లో పాకలు అక్కడ యాగశాల దగ్గర ఉన్నాయి. అక్కడ ఎలుకలు మాట్లాడుతూ అందరూ కూర్చుంటే ఎలుకలు పిల్లులు కలిసి ఆ పమిడి చెంగులో ఆడుకుండేవి. చెంగు వెనక్కి పడుతుంది, పమిడి చెంగులో ఆడుకుండేవి. అట్లా అది చూసి మా నాన్నగారు పద్యం రాశారు. మున్యాశ్రమ వన్యదేశముల సమ్మోదమునన్ కూడిమాడిన వనచు వినజెల్లు ప్రాభవమున ప్రావలుకు నేడు జిల్లేళ్ల మూడిని ప్రత్యక్షర సాక్ష్యం ఈదలుపుకుంటే ధర్మ సంవర్ధని అని రాశారు. ఆనాడు విన్నాము, ఈనాడు చూపించావమ్మా అంటారు. పిల్లి కుక్క దగ్గర పాలు తాగింది, కుక్క ఆవు దగ్గర పాలు తాగింది. ఇక్కడ అట్లా ఉండేది వాతావరణం ఆ రోజుల్లో. తర్వాత ఈ కుక్కకు కూడా ఒక చరిత్ర ఉంది బాబు. ఊళ్ళో వాళ్ళు కొడుతూ ఉన్నారట, 3-4 కుక్కలు కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి కొన్నేమో వచ్చి అమ్మ పాదాల మీద రాగి చచ్చిపోయినాయి, 1-2. తర్వాత అంటే అమ్మ పాదాల దగ్గర ముక్తి పొందినట్టే. ఒక కుక్క మాత్రం అమ్మ మజ్జిగ చేస్తుంటే ఆ మజ్జిగ చిందులు నాకి తేరుకుని చివరి వరకు, మేము వచ్చిన దాకా కూడా చివరి వరకు ఉంది. అది అమ్మంది ఒకసారి, మనిషిని ఎంతగా ప్రేమించవచ్చో కుక్క నన్ను అంత ప్రాణంగా ప్రేమించింది అని. అమ్మ ఎక్కడికన్నా వెళ్తే అమ్మకు తోడు వెళ్ళటం చేయటం, పిల్లలకి ఈ 3 పిల్లలకి ఒంట్లో బాగుండకుండా అమ్మ కూర్చోటానికి అవకాశం లేకుండా లోపలికి వెళ్ళినప్పుడు అమ్మ వచ్చిందాక అక్కడ కూర్చోవటం, ఎవరన్నా వస్తే అమ్మకు సైగ చేసి అమ్మని పిలుచుకురావటం, కుక్క అట్లా వంటివన్నీ చేసి తర్వాత వచ్చిన జనానికి కూడా 7వ మైల్ నుంచి దారి చూపించడం, మళ్ళీ 7వ మైల్కి అట్లా మన సెండ్ ఆఫ్లు ఇచ్చినట్టుగా కుక్క కూడా దాని విచిత్రమైన ప్రవర్తన కూడా ఒక ప్రత్యేక స్థానం దానికి ఉంది. తర్వాత చివరిలో 64 అనుకుంటాను, దానికి జబ్బు చేసి, దీని చరిత్ర జరుగుతుంది, దానికి జబ్బు చేసింది. 2-3 రోజుల నుంచి కుక్క కనపట్టలేదే అంటుందమ్మ. చూడ తెలుసుకుని అప్పటికి ఈ కట్టుబడులు అన్నీ లేవు, ఇవి అన్నపూర్ణాలయం కట్టడానికి ఇసుకలు ఇవన్నీ మెటీరియల్ అంతా ఉంది. తర్వాత ఎవరో వచ్చి అమ్మ ఇసుక దిబ్బ మీద ఇట్లా బాగాలే పడుకుందన్నారు అనేసరికి అయితే అప్పుడు
బురద. అమ్మంది అయితే కుక్క నేను చూసి వస్తానంటుంది. అప్పుడు అక్కడ రామకృష్ణ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నేను తీసుకొస్తానమ్మా కుక్కని అంటారు. అంటే కుక్కను తీసుకొచ్చేది నా కోసం మీరు, నేను వెళ్ళేది కుక్క కోసం, కానీ నేనే వెళ్తాను అని అమ్మ ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఎట్లా నడిచిందంటే ఆ బురదలో ఒకటి మేమందరం వెంబడే ఉన్నాము. ఆ బురదలో కూడా ఎట్లా నడిచిందంటే పొడి నేల మీద నడిచినట్టుగా అమ్మ అట్లా నడిచి కుక్క దగ్గరికి వచ్చి దాన్ని నిమురుతూ ఉంటే ఒక ఆర్తితో ఒక భక్తుడు పిలుస్తూ ఉంటే గనక భగవంతుడు ఎట్లా ప్రత్యక్షం అవుతాడో ఆ వచ్చి అమ్మ స్పర్శపడంగానే శరీరం అంతా దానికి పులకరిస్తుంది, పులకరిస్తుంది. అయితే అప్పటికి అది స్పృహలో లేదు, కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచి చూడాలనే ప్రయత్నం చేసింది, చేయలేకపోతుంది. పాలు తెప్పించింది, దాని పరిస్థితి చూసి తులసి దళాలు వేసి పాలు ముందు పెట్టింది, కానీ తాగలేకపోయింది. దాని మీద నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచి చెవు దగ్గర కురుపు లేచింది. ఆ కురుపు అంతా తుడిచి అమ్మ శుభ్రం చేసింది. 2 రోజులు అయింది అమ్మ అంతా చేసిన తర్వాత. అది ఇంకా చాలు నా జీవితానికి భగవత్ సాన్నిధ్యాన్ని పొంది ఎవరినైతే ప్రేమించిందో, ఎవరినైతే ఆరాధించిందో ఆ దైవం తన దగ్గరికి వచ్చాడు, నా చాలు జీవితం అన్నట్లుగా ఒక 2 రోజుల లోపలే అది అంతిమ శ్వాస విడిచి అమ్మలో ఐక్యమైపోయింది. తర్వాత అమ్మ కూడా దాన్ని ఎవరు కుక్క కానీ ఇంకో జంతువు కానీ పీక్కు తినకుండా ఆ కుక్కని పాతిపెట్టండి అని. ఇప్పుడు మనుషుల్ని ఎంత ప్రేమగా చూసిందో అమ్మ, సర్వజీవాల్ని కూడా అంత ప్రేమగానే చూసింది.